తెలంగాణ రాజకీయాలలో. అదేవిధంగా కేంద్ర రాజకీయాల దగ్గరికి వస్తేనే కేంద్రంలో 2014లో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో మీద 10 మంది నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు. 2019లో 3-4 నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు. భారతీయ జనతా పార్టీ విధానం మీద, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద, భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మీద 2014, 2019 ఎన్నికలు జరిగినాయి. ఒకసారి 2014లో 273 సీట్లు వచ్చినాయి, 2019లో 303 సీట్లు వచ్చినాయి. అంటే సంపూర్ణమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఆనాడు దేశ ప్రజలు ఇవ్వడం జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పక్కన పెట్టిండ్రు, సమిష్టి నాయకత్వాన్ని పక్కన పెట్టిండ్రు. మోడీ గ్యారంటీ అని చెప్పి ఏక వ్యక్తి నాయకత్వంలో ఒకే ఒక వ్యక్తి, అది మోడీ గ్యారంటీ అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళారు. మోడీ గ్యారంటీ మీదనే మొత్తం ఎన్డీఏ కూటమి యొక్క ఎన్నికల ప్రచార సరళిని నడిపించిండ్రు. 303 సీట్లున్న ఎన్డీఏ బీజేపీ 240 సీట్లకు పడిపోయింది. అంటే మోడీ గ్యారంటీని ఈ దేశ ప్రజలు తిరస్కరించిండ్రు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ అయిపోయింది. ఇక మోడీ కాలం చెల్లిపోయిండు అని చెప్పి దేశ ప్రజలు తీర్పిచ్చిండ్రు. దానికి సంబంధించి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు 42.9% ఓట్లు వస్తే ఇండియా కూటమికి 41.1% ఓట్లు వచ్చినాయి. దాదాపుగా సరి సమానంగా ఓట్ల శాతం వచ్చింది. సీట్లు కూడా దాదాపుగా పోటీ పడే విధంగా రావడం జరిగింది. జాతీయ రాజకీయాలలో నా విశ్లేషణ, నా డిమాండ్ ఒక్కటే. మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తి అయిపోయింది, కాలం చెల్లిపోయింది. కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని, ఆయనను చూపించే ఓట్లు అడిగినరు ప్రజలు. ఆయన నాయకత్వాన్ని, ఆయన గ్యారంటీని తిరస్కరించారు. కాబట్టి 140 కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. సరే, ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు? ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే, మోడీ గ్యారంటీ మీద